నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభలో అలాగే రాజ్యసభలో ఆమోదం లభించింది. అయితే ఈ పంచాయతీ ఇంకా ముగిసిపోలేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఆమోదం పొందడాన్ని, ఈ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది ముస్లిం సామాజిక వర్గాల హక్కులను కాలరాస్తోంది అని కొందరు, అలాగే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని మరికొందరు సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ మొహమ్మద్ జావేద్, అలాగే ఎప్పుడు మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి అసదుద్దీన్ అవైసీ, మరొక ఎంపీ, మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా, కొట్టిపారేస్తుందా? స్వీకరించడానికి లీగల్గా, చట్టపరంగా ఏమైనా అవకాశం ఉందా? ఎందుకంటే దాదాపు ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇక కేవలం రాష్ట్రపతి వద్దకు వెళ్ళడము, రాష్ట్రపతి వద్దకు వెళ్ళిన తర్వాత అది ఇక ఈ బిల్లు కాస్త చట్టరూపంగా మారడం మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ఇలాంటి పిటిషన్లు బహుశా మరికొందరు కూడా వేస్తే వేయవచ్చు, వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను స్వీకరిస్తుందా, తిరస్కరిస్తుందా? అలాగే రాజకీయంగా చాలా జరుగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్లో కొంతమంది ముస్లిం గ్రూపులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికి దారితీస్తాయి? దాదాపు ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఇలాంటి పిటిషన్లు వేయడం కానీ, పిల్స్ వేయడం కానీ, ఈ అల్లర్లు, ధర్నాలు చేయడం కానీ, ఇంకా దీన్ని ఆపేటువంటి ప్రయత్నం ఎంతవరకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు. నిహారిక రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిహారిక రెడ్డి గారు, ఈ పిటిషన్లని సుప్రీంకోర్టు ఒక లీగల్గా అసలు స్వీకరించడానికి అవకాశం ఉందా? మొట్టమొదటి అండి, ఇక్కడ మనకి సుప్రీంకోర్టులో ఏదైనా ఒక యాక్ట్ని కానీ, లాని కానీ ఛాలెంజ్ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము అది చట్టం అయి ఉండాలి. చట్టం కాకపోయినా సరే ఆర్టికల్ 12 కింద ఒక చట్టమైన, ఆర్డర్ అయినా, నోటిఫికేషన్ అయినా, ఆర్డినెన్స్ అయినా, అంటే దేనికైతే ఎన్ఫోర్సబిలిటీ, దేనినైతే ఎన్ఫోర్స్ చేయగలుగుతామో వాటిని మాత్రమే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా బిల్ స్టేజ్లోనే ఉంది, చట్టం కాలేదు. ఇంకా ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక చట్టాన్ని పాస్ చేస్తారండి. చట్టం ఎప్పుడు పాస్ అయినట్లు లెక్కలోకి తీసుకుంటాము? లోక్సభ పాస్ చేశాక, రాజ్యసభలో పాస్ అయ్యాక, ప్రెసిడెంట్ గారి ఆమోదం పొందాక తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, ఈ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని. అప్పుడే అది చట్ట రూపాన్ని అందుకున్నట్లు. అంతవరకు అది బిల్ స్టేజ్లోనే ఉంది. ఒకవేళ యాక్ట్ అయినప్పటికీ కూడా ఎన్ఫోర్స్ అవ్వలేనట్టే, అంటే అది పరిగణంలోకి, అంటే అది ఇంకా దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. ఎప్పుడైతే దాన్ని పాస్ చేసి, సైన్ చేసి, నోటిఫికేషన్ ఇచ్చి పలానా రోజున, పలానా తేదీన ఈ చట్టం అమల్లోకి వస్తుందంటారో చూడండి, అప్పుడే అది అమల్లోకి వచ్చినట్టు, అప్పుడే అది లా అవుతుంది. అప్పుడు వరకు అది లా కాదు. ఎందుకు ఈ డెఫినేషన్ చాలా ముఖ్యమంటే, లా అయినప్పుడే దానిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. లా కాకపోతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే. ఇక్కడ వీళ్ళకి ఎలా లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయిపోయింది, ఎలాగో ప్రెసిడెంట్ ఆమోదం పొందేస్తుంది కాబట్టి అత్యుత్సాహంతో ఇప్పుడే పోయి దాన్ని పిటిషన్లో దాఖలా చేసేసి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ముఖ్యమైన ఉద్దేశాలు ఇక్కడ ఏంటంటే, ఒక చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ రాజ్యాంగం క్లియర్గా చెప్పింది, ఒక చట్టం అయిన తర్వాతే దాన్ని ఛాలెంజ్ చేయగలుగుతారు. చట్టం కాకముందే, ఇప్పుడు డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంటుంది అనుకోండి, డ్రాఫ్ట్ స్టేజ్లోనే బిల్లు రాస్తూ ఉంటారు, ఈ సెక్షన్స్ ఉండాలి, ఈ సెక్షన్స్ ఉండకూడదు అని. డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే పోయి ఛాలెంజ్ చేసేవచ్చా? లేకపోతే మనం అనుకుంటుంటారు, ఎంపీలు అనుకుంటుంటారు, లేకపోతే గవర్నమెంట్ అనుకుంటుంటుంది ఇలాంటి ఒక చట్టం తీసుకురావాలనుకుంటారు, అలాంటప్పుడే పాస్ చేసేవచ్చా? అలాంటప్పుడే కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చా? ఇట్స్ టూ ఎర్లీ, వెరీ ప్రీమెచ్యూర్డ్ స్టేజ్లోనే ఇది చేస్తున్నారు. సో అందుకు అది మొదటి రీజన్, అది స్టాండ్ అవ్వదు సుప్రీంకోర్టులో అని. ఓకే. రెండో రీజన్, కాన్స్టిట్యూషనాలిటీయా కాదా అనేది క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ కాన్స్టిట్యూషనాలిటీ అనేది క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ మనము రాజ్యాంగం ఒప్పుకున్నాం. ఈ రాజ్యాంగము అన్ని మతస్థులని ఒకేలాగా ట్రీట్ చేయాలని ఒప్పుకున్నాము.
కానీ ఈ వక్ఫ్ లాంటి చట్టం హిందువులు కానీ క్రిస్టియన్లకు కానీ సిక్కులకు కానీ వేరే రిలీజియన్ వాళ్ళకి ఉందా అనేది నా మొదటి ప్రశ్న. అంటే ఏంటి, ఒక్కసారి ఒక ప్రాపర్టీని వక్ఫ్కి ఇచ్చారనుకోండి, అది కంప్లీట్ ఎలా ఇచ్చారనేది కూడా ముఖ్యం కాదు. వక్ఫ్ దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అనింది అనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేయడానికి కోర్టులకు కూడా వెళ్ళలేము. ఇలాంటి ఒక చట్టము ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉండడము కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా? ముస్లిం యొక్క రైట్లు ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి ఇక్కడ? అందరి రైట్లు ఏం ఎఫెక్ట్ అవ్వడం లేదండి. ఇక్కడ ఎవరైతే ఈ చట్టం పేరుతో ఇన్నేండ్లు ఎన్నో వేల కోట్ల ప్రాపర్టీలని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని అదే ముస్లిం అనే పేరుతో వక్ఫ్ అనే పేరుతో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళదే ఈ ఏడుపు. నిజమైన ముస్లింకి ఎవరికైతే ఈ వక్ఫ్ వల్ల లేకపోతే ప్రాపర్టీలు ఏమి లేదు, ఒక పాపం పేద ముస్లింలకి ఏమీ అన్యాయం జరగట్లేదు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళకి వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉపకులాలు చాలా మంది ఉన్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఒక రోజు వచ్చి వక్ఫ్ బోర్డు ఇల్లు ఉంటుందండి, మీరు ఎప్పుడో ఇచ్చేసి ఉంటారు, మేము ఎప్పటి నుంచో మీ ఇల్లుని వాడుతున్నామని లాగేసుకుంటారు. పాపం ఆ పేద ముస్లిం ఎక్కడికి వెళ్తారు? కోర్టుకు వెళ్ళగలుగుతాడా? లేదు, ఎందుకంటే అది వక్ఫ్. ఇప్పుడు కోర్టుకు వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు వక్ఫ్ కూడా చూపించాలి, ఎలా మీ ప్రాపర్టీ అయిందో చూపించాలి. వక్ఫ్ నేను వాడుతున్నాను కాబట్టి అది నా ప్రాపర్టీ అని చెప్పడం లేదు. ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ చేశారా ఒక డాక్యుమెంట్ ద్వారానా ఎండోమెంట్ ద్వారానా ఎలా మీ ప్రాపర్టీ అయ్యిందో వక్ఫ్ కూడా చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, హిందువుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఓన్లీ ముస్లిం ల్యాండ్నే తీసుకుంటున్నారా వక్ఫ్ కింద? హిందువులది క్రిస్టియన్లది వాళ్ళ ల్యాండ్లు తీసుకోవడం లేదా? ఇప్పుడు మీరు హిందూ ల్యాండ్లు తీసేసుకున్నప్పుడు వక్ఫ్ కింద హిందువులు ఎందుకు ఉండకూడదు వక్ఫ్ కింద? ఇప్పుడు నా ప్రాపర్టీ ఒకటి ఉంటుందండి, నాది వక్ఫ్ తీసేసుకుంటుంది, నేను ఇప్పుడు హిందూని, నేను పోయి ఎవరికి చెప్పుకోవాలి? వక్ఫ్కే చెప్పుకోవాలి. సో అలాంటప్పుడు ఒక వేరే మతస్థుల ప్రాపర్టీని వాళ్ళ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసేటప్పుడు వేరే మతస్థులు దాంట్లో ఉండడం తప్పేంటి? పైగా వక్ఫ్ అనేది రిలీజియస్ బాడీ కాదు, అది అర్థం అవ్వాలి. ఇప్పుడు టీటీడీ లాగానో లేకపోతే పూజలకో పునస్కారాలకో లేకపోతే నమాజులు జరగడానికో వాళ్ళ పద్ధతుల గురించో దాంట్లో మనం ఇంటర్ఫియర్ అవ్వడం లేదు. ల్యాండ్ ఇస్ ఎ సెక్యులర్ మ్యాటర్. సింపుల్ క్వశ్చన్ అండి, ల్యాండ్ సెక్యులర్ మ్యాటర్. కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వచ్చా లేదా? గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వచ్చా లేదా? ఆన్సర్ ఇస్ ఎస్. ఇన్నేళ్లు ఇంటర్ఫియర్ కాకుండా ఉండడము చట్టరీత్యా నేరం. అది ఎట్లాంటి చట్టాన్ని పెట్టుకున్నాం మనం అది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు వరకు నుంచి చూడండి చట్టము, అది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు వచ్చే చట్టము రాజ్యాంగ విరుద్ధం కాదు. సో ఇప్పుడు మనకు రిలీజియస్ బాడీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉందనుకోండి, టీటీడీలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి? పూజలు ఎలా చేయాలి, దేవుడి ప్రాపర్టీ ఏంటో అది, దానికి ఒక డొనేషన్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ వక్ఫ్లో అదేం లేదు. వాళ్ళు ఇంకేమి పట్టించుకోరు, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డ్ అంతే. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బాడీ. ల్యాండ్ ఇస్ ఎ ప్యూర్ సెక్యులర్ మ్యాటరు. సో రాజ్యాంగం ప్రకారమే ఉండాలి. కోర్టులు ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ముస్లింలే కాదు అందరికీ భూమే. సో ప్రతి ఒక్కరు, ప్రతి మతస్థులు ఎవరైతే వాళ్ళ హక్కులు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరూ వక్ఫ్లో ఇంటర్ఫియర్ అవడంలో తప్పేమి లేదు. సో ఇది సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా, సుప్రీంకోర్టు ఇలాంటి విషయాలలో ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది ఇంకా బిల్లు రూపంలోనే ఉంది, రాష్ట్రపతి గారు సంతకం పెట్టలేదు కాబట్టి ఇది ఇంకా చట్టం కాలేదు కాబట్టి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి స్వీకరించే అవకాశం లేదు. ఎలాగో అయిపోతుంది, ఇది పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ కాదు, చట్టరూపం వచ్చేస్తుంది. చట్టరూపం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే వ్యక్తులు కావచ్చు, ఇదే ఎంపీలు కావచ్చు, లేదా మరికొంతమంది కావచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు. డెఫినెట్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, రైట్? అప్రోచ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆస్కారం ఉంటుందా లీగల్గా ఈ రాజ్యాంగ ఉల్లంఘన, లేకపోతే అంటే సరైనటువంటి కారణాలు వీళ్ళు చూపించగలుగుతారా? ఒక ముస్లిం సామాజిక వర్గానికి హక్కులని కాలరాస్తోంది, లేకపోతే మా ప్రాపర్టీని లాగేసుకుంటున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఇలాంటి కారణాలన్నీ చెప్తున్నారు కదా. చట్టం అయిపోయిన తర్వాత, చట్టంగా మారిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు ఒక చట్టంగా మారింది అనుకోండి, ఖచ్చితంగా మారుతుంది, అయిపోతుంది కదా, ఇంకేముంది. సో ఖచ్చితంగా మారి ఎన్ఫోర్సబిలిటీకి వచ్చేసింది అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు వేస్తారు కేసులు. కానీ ఇది సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని మాత్రం డిక్లేర్ చేయదు.
ఎందుకు చేయదంటే అమెండ్మెంట్ బిల్ని ఓన్లీ ఫర్ ద సోల్ రీజన్. దీన్ని ఇంతవరకు నేను ఇప్పుడు చెప్పినాను మీకు రీజన్స్. ఒకటి ఇప్పుడు మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందనుకో, మనకి దౌర్భాగ్యం ఏంటంటే హిందువులది గవర్నమెంటే చూసుకుంటా ఉంది. అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అపాయింట్ అవుతున్నారు, అది పర్వాలేదు. ఇక్కడ వక్ఫ్ లాంటి సంస్థలకి ఒక సపరేట్ ఎంటిటీ, అంటే ఇప్పుడు నేను ఒక కేసు వేశాను అనుకోండి, ఇప్పుడు ఒకరు వచ్చి వక్ఫ్ లో ఒకప్పుడు గురించి అమెండ్మెంట్ ముందు వక్ఫ్ వచ్చి నా ల్యాండ్ తీసేసుకుంది, నా ల్యాండ్ అని చెప్తున్నారు అనుకోండి, నేను ఎవరి దగ్గరికి పోయి కేసు వేయాలండి? వక్ఫ్ వాళ్ళు ఇది నా ల్యాండ్ అంటారు, నేను ఇది నా ల్యాండ్ అంటాను. అప్పుడు ఇద్దరు మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలండి? ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీ దగ్గర చెప్పుకోవాలి. కానీ నేను ఎవరి దగ్గర చెప్పుకుంటాను? వక్ఫ్ బోర్డు కింద చెప్పుకుంటాను. వక్ఫ్ బోర్డు ఏది నిర్ణయిస్తుందో అదే ఫైనల్ కదండి. వక్ఫ్ బోర్డు మీ వక్ఫ్ది కాదు, మీ హిందువులదే అని చెప్పే ఆస్కారం ఎంత శాతం ఉందండి? అందులో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరుంటారు? ముస్లిం సంబంధించిన వాళ్ళే కదా, మేనేజ్ చేసేవాళ్ళు. సో నా అగేన్స్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోండి, సో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఓకే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, సరే ఇచ్చారే అనుకోండి, నేను అగ్రీవ్డ్ పార్టీ, నాకు నచ్చలేదు వక్ఫ్ జడ్జిమెంట్, అపీల్కి ఎక్కడికి వెళ్తాను? హైకోర్టుకి వెళ్ళొచ్చా? హైకోర్టుకి వెళ్ళొచ్చా? అదే సమస్య. ఇన్ని రోజులు లేదు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేను నేను. వక్ఫ్ డెసిషన్ ఫైనల్. ఇది ఏ డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీలో జరుగుతుందండి ఇలా? ఇంకొకటి, వక్ఫ్కి ఇచ్చామా లేదా అనేది ఎక్కడైనా డాక్యుమెంట్, ఇప్పుడు మీరు ఒక స్థలం కొంటారండి, ఇది మీ స్థలం అని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు చెప్పండి? న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఎస్ఆర్ఓపై రిజిస్ట్రేషన్ చేసుకోవడము, డాక్యుమెంట్, లేకపోతే ఒక టైటిల్, విల్లో, ఇన్హెరిటెన్స్, ఏదో ఒక డాక్యుమెంట్ చూపించాలి కదా కదా. అప్పుడే కదా నేను ఒక సామాన్యుడు, ఏ మతస్థునైనా సరే నేను ఇది కనీసం ఇదన్నా చూపించాలి కదా, అప్పుడే కదా నన్ను నమ్ముతారు ఇది నా స్థలం అంటే. లేకపోతే నేను కబ్జాదారులాగే మిగిలిపోతాను కదా. కానీ వక్ఫ్కి అది అవసరం లేదు, ఇది వాళ్ళ ప్రాపర్టీ అని వాళ్ళు ఒకసారి డిక్లేర్ చేస్తే అది వాళ్ళ ప్రాపర్టీ అవుతుంది. వాళ్ళకి డాక్యుమెంట్ అవసరం లేదు, మేము దీన్ని యూజ్ చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాం, 50 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాం, సో ఇది మా ల్యాండ్ అని చెప్పేసి మనం దాన్ని నమ్మాలి. కానీ ఇప్పుడు ఏమంటుంది అమెండ్మెంట్ బిల్లు? అలా కుదరదు, మీరు డాక్యుమెంట్ రూపంలో చూపించండి. మీకు దానం చేశారంటున్నారు కదా, డాక్యుమెంట్ ఇది. మీకు ఇచ్చేసారంటున్నారు కదా, దాని రికార్డ్స్ ఏవి? ఆ రికార్డ్స్ లేకపోతే మీరు జస్ట్ బికాస్ మీరు వాడుతున్నారు కాబట్టి ఇది మీ స్థలం అయిపోదు. నేను వాడతానండి, నేను వాడి ఇది నా స్థలం అంటే అది నా స్థలం అయిపోతుందా? డాక్యుమెంట్ ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమంటున్నారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నీకెవరో ఇప్పుడు వక్ఫ్ అంటే ఏంటి? ఒకరు దానం చేశారు, అది ఆ కార్యాల కోసం యూజ్ చేయాలి, సో అల్లా పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్తున్నారు. మంచిదే, మీ స్థలాల్ని మీరు దానం చేసుకోండి, కానీ దానం చేసినట్టు దాఖలాలు ఏవి, దానికి సంబంధించిన పత్రాలు ఏవి, అది ఇస్తే కానీ వక్ఫ్ ప్రాపర్టీ అవ్వదు. దాంట్లో తప్పేముందండి? ఇది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది, ముస్లిం రైట్స్ తీసేయడం ఎలా అవుతుంది? ఒక డౌట్ రీసెంట్ గా కుంభమేళాలో ల్యాండ్ వాళ్ళదన్నారు, ద్వారకా వాళ్ళదంటారు, మునిగిపోయిన ఐలాండ్లు మాది, లేచిన ఐలాండ్లు మాది, భారతదేశమే మాదంటారు. ఔరంగజేబు వచ్చాడు, అక్బర్ వచ్చారంటే దానికి ముందు ఉన్న మన సనాతన ధర్మం, మన ల్యాండ్ అంతా ఏమైంది అంటే మీరు వచ్చి కొలగొట్టి తీసుకోలేదా? అది ఎలా మీదవుతుంది? ఎవరు జెండా ఎగరేస్తే వాళ్ళు అయిపోతే ప్రతి ఒక్కరు వచ్చి జెండాలు ఎగరేసుకుంటారు, కొట్టుకుంటారు, తీసుకుంటారు. ఇది కాదు కదండి ఒక డెమోక్రటిక్ సివిలైజ్డ్ సొసైటీలో ఉండాల్సింది. ఒక సిస్టమ్ ఉంది, ఎవ్రీవన్ ఈజ్ సపోజ్ టు రెస్పెక్ట్ దట్ సిస్టమ్. మీరు చెప్పారు మీదని ప్రూవ్ చేసుకోమన్నారు. దీంట్లో ఏ విధంగా ముస్లింల యొక్క హక్కులు దెబ్బతీశారు? మీకు దానం చేయాలనిపిస్తే ఇప్పుడు కూడా దానం చేసుకోండి, వక్ఫ్ ప్రాపర్టీ మీదే అనిపిస్తే ఇప్పుడు కూడా మీరే తీసుకోండి, కానీ ఆధారాలు చూపించండి దాన్ని, అంతే అడుగుతున్నాం. ఇంకొకటి, బయట వ్యక్తులని గవర్నమెంట్ ఇంకెవరిని పెడుతున్నామండి ఇక్కడ? మనం ఏమన్నా ఒక రాజకీయ నాయకుడినో పెట్టి ఇది వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అని సర్వే చేయమంటున్నామా? ఇప్పుడు మన ల్యాండ్ మనదా కాదా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, మన ల్యాండ్ ఎంత అనే దానికోసం ఎలా డిటర్మైన్ చేస్తామండి? మనం టేపులు ఎత్తుకొని కొలవం కదా, సర్వేయర్ అనే వ్యక్తిని అపాయింట్ చేస్తారు, సర్వేయర్ దాన్ని సర్వే చేస్తారు, ఇది ఎంత ఉందని దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, ఇది కదా పద్ధతి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమెండ్మెంట్ బిల్ లో పవర్ ని కలెక్టర్లకి, సర్వేయర్లకి ఇచ్చారు. మీది వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు కదా, ఎంత మీది, ఎంత వక్ఫ్, ఎంత గవర్నమెంట్, ఎంత ప్రైవేట్ ల్యాండ్, దానికి కలెక్టరు వాళ్ళు సర్వేలు చేస్తారు, దాని ప్రకారం బుక్స్ లో రికార్డ్ ఎక్కిస్తారు. తప్పేలా అయింది? ఇది ఎలా ముస్లిం హక్కులు దెబ్బతీస్తుందో నాకు అర్థం కాదు. అది నాకు డౌట్, ఒక్కొక్క డౌట్ నిహారిక రెడ్డి గారు.
చాలా ముస్లిం కంట్రీస్లో, పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, చాలా ముస్లిం కంట్రీస్లో అసలు ఈ వక్ఫ్ యాక్ట్ అనేది లేదంట కదా, లేదు. నిజమేనాది? ముస్లిం అవునండి, కంట్రీస్లోనే లేదు, లేదన్నప్పుడు ఇక్కడ అది అమలు చేయడంలో అది ఇన్ని సంవత్సరాల పాటు, అంతే 76 కదండి. సంవత్సరాల ఇప్పుడు పాటు వక్ఫ్లు లేనప్పుడు సౌదీ ప్రిన్స్ ఎట్లా అవుతుందంటే అంత ఆయిల్ వెల్స్ అవంతా వక్ఫే అయిపోవాలి కదా. అయిపోవాలి దుబాయ్ కదా. అంతే, షార్జా అంతే, మొత్తం సౌదీ అరేబియా అంతా అంతే అవ్వాలి కదా. అక్కడ లేని అదే నేను అడుగుతున్నా. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ దగ్గర నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గర, మీకు ఒకటి తెలుసా, ఫ్యామిలీ ప్లానింగ్ సౌదీ అరేబియాలో, పాకిస్తాన్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఉమ్, ఉమ్, ఇండియాలో వచ్చేసరికి మా మా యొక్క మతం యొక్క హక్కులు దెబ్బతింటాయంట. ఆ, అదే హక్కులు అక్కడ పోయి మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ గానే డిక్లేర్ చేసుకున్నాం. వాళ్ళే డెమోక్రటిక్ గా అంటే ఒక సివిలైజ్డ్ సొసైటీ లాగా బతకాలని చూస్తున్నారు. ఉమ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ బ్యాన్, వక్ఫ్ ఒప్పుకోరు. కానీ ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ మా మతం అగేన్స్ట్, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మా మతం అగేన్స్ట్ అంటారు. వక్ఫ్ ఉండాలి లేకపోతే అది మా మతం అగేన్స్ట్ గా అంటారు. అంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం మన రాజ్యాంగం ఉందా? రాజ్యాంగం అంటే అందరికి ఒకటే కదా, అందరికీ ఒకటే ఉండాలి. మీకు మాత్రం ఎందుకు ఆ స్పెషల్ బెనిఫిట్స్? మీరు ఎలా పూజ చేసుకుంటారా, మీ మతం ఏంటి, మీ మత పద్ధతులు ఏంటో మేము ఇంటర్ఫియర్ అవ్వము. కానీ భూమి అనేది మీకెంతో మాకు అంతే. సో మీకు ఎంత రైట్లు ఉన్నాయో మాకు అంతే రైట్లు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఇది మీ ప్రాపర్టీ అని చెప్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఎవరు లేదు. ఎలా వాళ్ళ రైట్ ఎఫెక్ట్ అవుతుందో మా రైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్, కరెక్ట్. ఇక్కడ ఎంత హడావిడి జరిగింది కదా ఈ పార్లమెంట్లో. లోక్సభలోనేమో 14 గంటలకు పైగా చర్చ జరిగింది, రాజ్యసభలో కూడా చాలా కొన్ని గంటల పాటు చర్చ జరిగింది. ఇంత హడావిడి జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైనటువంటి వాయిస్ లేదు. సోనియా గాంధీ గారు ఏదో ఒక చిన్న మాట అన్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఈ రాజ్యాంగంపై దాడి అన్నారు. అండ్ రాహుల్ గాంధీ గారు అయితే ఆ మాట కూడా ఎక్కడ లేదు. ఎప్పుడు అర్ధరాత్రి ఏదో ఓటింగ్ టైంలో వచ్చారు, ఓటేసి వెళ్ళిపోయారు. ప్రియాంక గాంధీ గారు కూడా ఎక్కడ అసలు దాని గురించి స్పందన, ట్వీట్ కానీ ఎక్కడ కామెంట్ కానీ ఎక్కడ లేదు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి అసలు ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే, దేశవ్యాప్తంగా ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే, ఆ పార్టీ నుంచి కానీ పార్టీ అగ్రనేతల నుంచి కానీ ఒక్క మాట ఎక్కడ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అదే సమస్య అండి. ఇంతవరకు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఒక స్టేటస్ ఇవ్వలేదని పోయిన టర్మ్ లో, దానికి ముందు టర్మ్ లో వేడ్చారు. ఎవరికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటేనే కదా మనం ఉన్న గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు ఈ ఆ డిబేట్లు నడిపిస్తేనే కదా ఏ చట్టం మంచిదో కాదో మనం డిబేట్ చేసి నిర్ణయించుకోవచ్చు అన్నారు. ఇప్పుడు డిబేట్లు జరిగాయి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ ఉంది, ఏమైనా దాన్ని వాడారా అంటే దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఈవెన్ ఫర్ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి అన్ఫిట్ అన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా ఓటేసి లీడర్ చేయగలుగుతారండి? క్లియర్ గా ప్రూవ్ అయిపోవడం లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. మీరు ప్రో అయినా ఉండొచ్చు, అగేన్స్ట్ అయినా ఉండొచ్చు, కానీ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒక పార్లమెంట్, ఒక ఎంపీగా, ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ గా నీకు ఆ మినిమం బాధ్యత ఉండాలి. పైగా వాళ్ళ దగ్గర పెట్టింది అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ యొక్క పొజిషన్ అండి వాళ్ళది. అంత ఇంపార్టెంట్ పొజిషన్ అది. సో ఎంత అంటే ఆ పొజిషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, చట్టసభలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎవరు అడిగే వాళ్ళు లేదు. ఇదంతా ఇట్స్ ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉందే కానీ ఒక డెమోక్రటిక్ లో నడుచుకునే పద్ధతి లాగైతే లేదు. ఒకరు వచ్చి నీ చెప్తున్నారు, దానికి ఒక ఇంత పెద్ద విశ్లేషణ జరుగుతుంది ప్రజల దగ్గర. అంటే ప్రతి ఒక్కరికి నోటికి వచ్చినా రాకపోయినా చేసే రెండు పనులు మన భారతదేశంలో ఏంటంటే, ఒకటి రాజ్యాంగం విరుద్ధం అనడము, 2 రాజ్యాంగాన్ని పెట్టుకొని ఊపడం, అంతే. ఈ 2 తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు ఇలా బిహేవ్ చేయరు. మీకు నిజంగానే బాధ అనిపిస్తుందా ముస్లింలకి ఏదో అన్యాయం జరుగుతుంది, చెప్పండి ఏంటో అన్యాయం. అందుకే కదా డిబేట్ పెట్టింది, చర్చ జరిగింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు, సలహాలు తీసుకున్నారు, అందులో వివిధ రాజకీయ పార్టీలని మెంబర్లుగా పెట్టారు. ఒక 5-6 నగరాలకి ఈ కమిటీ సభ్యులు వెళ్ళి అభిప్రాయ సేకరణ చేశారు, ఈమెయిల్స్ తీసుకున్నారు. ఇంకా ఏం చేయాలి? ఇంతకంటే డెమోక్రటిక్ వే ఇంకేమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము రాజ్యాంగం విరుద్ధం అని మాట్లాడడము టీవీ ఛానల్లో, లేకపోతే సుప్రీంకోర్టులో అనేది ఊరికే మాట వరుసకు ఒక కేసు వేసేసేయడం, ప్రతి దాంట్లో సుప్రీంకోర్టులో కేసు వేయడం, అదొక ఫ్యాషన్ అయిపోయింది. మేము సుప్రీంకోర్టులో వేసేసాము, ఆల్రెడీ సుప్రీంకోర్టు చూసుకుంది కదండి. ఆర్టికల్ 370
అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు, సుప్రీంకోర్టే కాన్స్టిట్యూషనల్ అనింది. రామ జన్మభూమి గురించి కూడా అదే మాట్లాడారు, కానీ సుప్రీంకోర్టు ఎవరు ఉండాలో ఎవరి టెంపుల్ కట్టాలో అనేది క్లియర్ గా అక్కడ చెప్పారు. ఇంకా ఏంటండి వాళ్ళు చెప్పేది? ఇప్పుడు ఇది జరిగింది కదండి, మనకి ఇది ఖచ్చితంగా ఇది కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేస్తుంది వక్ఫ్ అమెండ్మెంట్. ఫ్యూచర్ లో యూసీసీ తెస్తారు, దాని మీద కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు, కానీ అది అల్టిమేట్ గా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అంతే జరిగింది. చివరిగా నిహారిక రెడ్డి గారు, ఇప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు అవరోధాలు సృష్టించారో మనం చూసాం, ఇప్పటికి కూడా ఇంకా ప్రయత్నం జరుగుతోంది. కొన్ని పార్టీలు, ఉద్ధవ్ ఠాక్రే అయితే ఆయన అన్నారు మరొక జలియన్ వాలాబాగ్ అవుతుంది బిల్లు పాస్ అయితే మాత్రం అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే ఇంకా చాలా మాటలు మాట్లాడారు. మా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం, మసీదుల మీద తోటా పేల్చారు, మా ఛాతీ మీద తోటాలు పేలుస్తున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఆయన చాలా కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చాయి అండ్ షహీన్ బాగ్ తరహా అల్లర్లు సృష్టిస్తామని చెప్పి మరికొంతమంది నేతలు మాట్లాడారు. సో ఇవన్నీ హెచ్చరికలు, వీటన్నిటిని తట్టుకొని ఎదిరించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు తీసుకొచ్చింది, దాదాపు తుది దశకు తీసుకొచ్చింది. స్టిల్ ఇప్పటికీ ప్రయత్నాలు ఏవో జరుగుతూనే ఉన్నాయి. ఆగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంకా లాస్ట్ మినిట్ ట్విస్ట్లు ఏమైనా ఉంటాయా, లేకపోతే దీన్ని విజయవంతంగా చట్టరూపం? ఖచ్చితంగా దీన్ని విజయవంతమే చేస్తారండి. సిఏకి దీనికి మించిన అడ్డంకులు వచ్చాయి కానీ ఆగలేదు, ఇది కూడా ఆగదు, ఇది ఆగకూడదు కూడా. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చింది ఆగిపోవడానికి కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆగదు, కోర్టులు కూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అయితేనే కదా ఈ సమస్య. రాజ్యాంగంకో లేకపోతే ప్రెసిడెంట్కి అగేన్స్ట్ అయితేనే కదా ఈ సమస్య. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి. ఇంత రాజ్యాంగం గురించి, ఇంత కోర్టుల గురించి రెస్పెక్ట్ చేసే వాళ్ళైతే నేను ఒక ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని అగెయిన్స్ట్ గా వీళ్ళు లాస్ పాస్ చేసి ఉంటారండి? షెడ్యూల్ 9 ఏంటి, రిజర్వేషన్ బిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొత్తుకుంది 50% కన్నా రిజర్వేషన్ దాటకూడదని? తమిళనాడులో ఎంత ఉంది రిజర్వేషన్? ఇదంతా రాజ్యాంగం విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు ధర్మాస్థానాన్ని లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఉల్లంఘించడం కాదు. అక్కడ రాని పవరు అక్కడ మాత్రం సుప్రీంకోర్టు చెప్తే మా చెవులకి ఎక్కించుకోరు. ఇలాంటి విషయాలకి సుప్రీంకోర్టు ఆశ్రయించి సుప్రీంకోర్టు చెప్పిందే వినాలి అని చెప్తారు, వింటాము. కానీ సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పరు. సో ఇంతవరకు జరిగింది, ఇన్ని రోజులు మనం మౌనంగా ఉండడం తప్పు. ఇప్పుడు మేల్కొన్నాము, వీఆర్ వెరీ హ్యాపీ దట్ ప్రభుత్వం మేలుకుంది. ప్రతి ఒక్కరికి, ముస్లింలని క్రిస్టియన్లనే కాదు, ప్రతి ఒక్కరికి ఇది బెనిఫిట్ అయ్యే బిల్లు. మనకే హక్కు ఉంది అంటే ఇది భూమి గురించి మాట్లాడేది, ఇది వాళ్ళ ఇంటర్నల్ రిలీజియస్ అఫైర్స్ కాదు. ఇట్స్ అబౌట్ ల్యాండ్, రైట్ టు ల్యాండ్, రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాకపోవచ్చండి, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. వాళ్ళకి ఎట్లా హక్కు ఉందో భూమి మీద, ప్రతి ఒక్క భారతీయుడికి హక్కు ఉంది భూమి మీద. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 300 కింద మనకు ఆ హక్కు ఉంది. సో దీంట్లో కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఇంటర్ఫియర్ అవ్వడం తప్పే లేదు. ఇది ప్యూర్లీ సెక్యులర్ మ్యాటర్ కాబట్టి ఏ రిలీజియస్, ఏ మతస్థుడైనా కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు. అదే నేను చెప్పాలి. ఓకే, లెట్స్ వెయిట్. మీరు అన్నట్టుగా మనం చూద్దాం ఇక ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 అబ్రగేషన్, అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు, అలాగే రామాలయ నిర్మాణాన్ని ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేసిందో, ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా సక్సెస్ఫుల్గా ఎప్పటివరకు అలాగే తీసుకొచ్చారు. బహుశా ఎప్పుడు కూడా కొన్ని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం రాబోయే వారం 10 రోజుల్లో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక రెడ్డి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను నేను ఈ విషయంలో, ఇప్పటికీ ఇంకా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారు, కొంతమంది ఎంపీలు చేస్తున్నారు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మరి ఇంకా ఇది ఆగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పూర్తి ముగింపు దశకు అయితే తీసుకొచ్చింది. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.